అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితాల ప్రకారము మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు మీ ఆలోచనలకి రేపటి ఎక్కువ విలువిస్తారు. మీరు కొత్త ఆస్తిని అయితే కొనుగోలు చేయవచ్చు. పనిచేసే నిపుణుల కార్యాలయంలో బాగా రాణిస్తారు. మీరు రేపటి రోజున పాత స్నేహితులు కలుస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పిల్లల నుండి మీరు శుభవార్తలు వింటారు. రేపటి రోజున భాగస్వాముల సహకారము మరియు ఆచరణాత్మక సమన్వయం యొక్క రోజుగా ఉంది. చంద్రుడు మీ యొక్క 7వ ఇంట్లో ఉన్నాడు. అతని దయ వల్ల కొత్త వ్యాపార భాగస్వామి లేదా ప్రయోజనకరమైన ఒప్పందం యొక్క బలమైన అవకాశాన్ని సృష్టిస్తుంది. మీ కెరీర్లో మీరు నైపుణ్యం కలిగిన దౌత్యవేద పాత్రను పోషిస్తారు మరియు వ్యాపార చర్చల్లో విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితంలో చంద్రుడి స్థానం మిమ్మల్ని స్థిరమైన మరియు నమ్మదగిన సంబంధానికి ఆకర్షిస్తుంది. మీ భాగస్వామి మద్దతు రేపటి రోజున ఒక ప్రధాన బలం అవుతుంది. మీ రాశి చక్రాధిపతి అంగారకుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాడు. పోటీలో రాణించే శక్తిని మీకు ఇస్తాడు. ఆర్థికంగా ఉమ్మడి పెట్టుబడులు లేదా భాగస్వాముల ద్వారా లాభాలు పొందే అవకాశాలున్నాయి. 4వ ఇంట్లో కుజుడు మరియు రాహు ఉండటం వల్ల గృహశాంతి కొద్దిగా ప్రభావితం కావచ్చు. కాబట్టి మీ ప్రసంగంలో సమయాన్ని పాటించండి. మరియు గృహ విషయానికి వస్తే హైడ్రేషన్స్ కొనసాగించండి. రేపటి రోజున ప్రేమ మరియు వివాహ జీవితంలో బహిరంగంగా ఉండటము ముఖ్యము. ఏదైనా పాత అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని పరీక్షించడానికి మంచి అవకాశం ఉంటుంది. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అధికారాన్ని నొక్కి చెప్పే బదులు సహకారం మరియు సమతుల్యతను కాపాడుకోండి. అవివాహిత మహిళలకు వివాహ ప్రతిపాదన లేదా తీవ్రమైన సంబంధం గురించి చర్చ సాధ్యమే. భావోద్వేగ పరీక్షలు తీసుకునే అలవాటు సంబంధంలో సంక్లిష్టతను పెంచుతుంది. భాగస్వాములు మరియు క్లయింట్ ఒప్పందాలు రేపటి రోజున మీ కెరీర్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యాపారం చేసే మహిళలకి ఒక పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు. పనిచేసే మహిళలు జట్టు కృషి మరియు దౌత్య ప్రవర్తన అలవర్చుకోవాలి. కార్యాలయ రాజకీయాలు లేదా సంఘర్షణల నుండి దూరం పాటించండి. చట్టపరమైన కౌన్సిలింగ్ నిర్వహణ లేదా PR రంగాలను మహిళలు ప్రయోజనం పొందవచ్చు. ఉమ్మడి పెట్టుబడులు లేదా జీవిత భాగస్వామి ఆదాయం నుండి లాభాల సూచనలు ఉన్నాయి. ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవండి. ఆర్థిక విషయాల్లో పారదర్శకతను కాపాడుకోవడం ముఖ్యం. ఇంటికి లేదా సంబంధాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు సాధ్యమే. భాగస్వామి ఒప్పందంలో జాగ్రత్తగా ఉండండి. పునరుత్పత్తి వ్యవస్థ మరియు హార్మోన్ల అస్తుల్యత శ్రద్ధ వహించండి. నడుము కింద భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూస్తుంది. తేలికపాటి వ్యాయామం, తగినంత విశ్రాంతి మరియు నీరు తీసుకోవడం మంచిది. చల్లని వస్తువులను నివారించండి. రేపటి రోజున మీ ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు తెలివిగా ఖర్చు చేయడం మంచిది. కొనసాగుతున్న ఏదైనా వివాదం పరిష్కారం అవుతుంది. ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్యము మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సమస్యలు క్రమంగా తగ్గుతాయి మరియు వాతావరణం మెరుగ్గా ఉంటుంది. బడ్జెట్ను నిర్వహించడం వల్ల భవిష్యత్తులో కలిగే చింతలు తగ్గుతాయి. పాత స్నేహితులు కలవడం వల్ల మీకు భావోద్వేగం మరియు ఆనందం రెండూ వస్తాయి. అయితే మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యమండి. ఇవ్వవలసిన రుణాలు, రావాల్సిన బాకీలు వంటి విషయాలు అనుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడి మానసిక భారం తగ్గుతుంది. గతంలో నిలిచిపోయిన చెల్లింపులు పూర్తవుతాయి. మీ ప్రణాళికలు స్థిరంగా అమలు కావడం ప్రారంభమవుతాయి. సోదరుల నుండి శుభవార్త అందుకొని ఆనందం కలుగుతుంది. కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. వృత్తి రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరిగి అపార్థాలు తొలగుతాయి.
వైవాహిక జీవితంలో పరస్పర సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయండి. రేపటి రోజు మీకు శక్తి మరియు ఉత్సాహంతో నిండిన రోజుగా ఉంది. మీ సృజనాత్మకత పెంపొందించుకోవడానికి మీరు కొత్త మార్గాలు కొనసాగించవచ్చు. మీ ఆలోచనలు వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మరియు మీ చుట్టూ ఉన్నవారు మీ సంకల్ప శక్తి మరియు ప్రేరణ పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సంబంధాలు ఒడిదుడుకులు అనుభవించవచ్చు, కానీ మీ పరిస్థితి మీ యొక్క భావాలు అర్థం చేసుకోవడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. ఏవైనా అవకాశాలు విశ్లేషించడం గుర్తుంచుకోండి. రేపటి రోజున ఆలోచనాత్మకంగా మరియు ఆత్మ పరిశీలనకు సమయం. ఇతరులకు కృతజ్ఞత తెలియజేయడం ఉంది మరియు మీ అంతర్దృష్టి వినండి. ఇది మీకు కొత్త మార్గాలను తెరుస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మీ గొప్ప బలమని గుర్తుంచుకోండి. తాత్కాలిక ఇబ్బందులు మిమ్మల్ని ఆపలేవని మీరు గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి మరియు సానుకూలతను కొనసాగించండి. మీరు ప్రేమను, ఉత్తేజకరమైన సంబంధాన్ని లేదా మీతో లోతైన సంబంధాన్ని అనిపించవచ్చు. మీ హృదయం తెరిచి ఉంటుంది మరియు దుర్బలంగా ఉంటుంది. స్వీయ ప్రేమ మరియు భావోద్వేగ సంస్థకు ఇది చాలా శుభ సమయం అండి. రేపటి రోజు మీరు ఏ పని ప్రారంభించినా నిజం మరియు లోతుగా ఉంటుంది. భయాన్ని వదిలేసి మీ భావాలను స్వీకరించండి. రేపటి రోజున మీరు మీ సాధారణ రోజని పనులను మర్చిపోయి ఆనందంలో మునిగిపోవచ్చు. వినోద వేదిక మరియు పర్యాటక ప్రదేశాలు సందర్శించడం వల్ల అపారమైన ఆనందం లభిస్తుంది. మీరు సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ప్రయాణించడం ఆనందంగా ఉంటుంది. రేపటి రోజున ప్రణాళికబద్ధమైన పురోగతి అవసరాన్ని సూచించే రోజు. మీరు ప్రతి పనిని ఆలోచనాత్మకంగా సంప్రదించినట్లయితే విజయం ఖాయమండి. మీ హోదా మరియు ప్రతిష్ట పెరిగే అవకాశాలున్నాయి. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుని వివాహానికి సంబంధించి అడ్డంకులుంటే వాటిని తొలగించడం వల్ల ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే పర్యటనలో మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. పనికి సంబంధించిన పర్యటన కూడా సాధ్యమే. ఇది కొత్త అవకాశాలు తెస్తుంది. అయితే కుటుంబంలో ఒక చిన్న గొడవ జరగవచ్చు, కాబట్టి సమయమును పాటించడం ఉత్తమం. మార్పు రాని వ్యక్తులతో మార్పు తేవడానికి విఫలం యత్నం చేసినప్పటికీ మీ సహనం కోల్పోతారు. ప్రతి విషయాన్ని సమర్థంగా విశ్లేషిస్తూ ముందుకు సాగుతారు. కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా అవి త్వరలోనే సర్దుబాటు అవుతాయి. మీ మాటకు గౌరవం పెరిగి నిర్ణయాల్లో మీకు ప్రాధాన్యం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా మారతాయి. పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. వస్త్ర లాభం కలిగి సంతోషం పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి అయితే కొనసాగుతుందండి, కానీ అలసటను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమ సంబంధాల స్పష్టత అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ ప్రతిష్ట మరింత బలపడుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలకు అందిస్తాయి. గ్రహస్థానాలు అనుకూలంగా ఉంటాయి. మీకు ఇష్టమైన కార్యకలాపాలను చేయడము మీరు మంచి సమయం గడుపుతారు. ఇంట్లో క్రమాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసం కొత్త ఆశలు మరియు లక్ష్యాలను రేకెత్తిస్తాయి. ఇది మీ పనిని బాగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మెరుగైన వ్యక్తిత్వం కోసము కొంత సమయం ఒంటరి గడపండి మరియు మీ ప్రవర్తన మరియు లక్ష్యాలను ప్రతిబింబించండి. సన్నిహితులు మరియు బంధువులతో మీ సంబంధాల్లో చేదును చొచ్చుకు పోనివ్వకండి. మీ అజాగ్రత్త మరియు కోపాన్ని మెరుగుపరచుకోండి, లేకుంటే విషయాలు తీవ్రమవుతాయి. పనిని క్రమబద్ధంగా మరియు సజావుగా చేయాలి, లేకపోతే ఒక చిన్న పొరపాటు కూడా లాభాన్ని నష్టంగా మారుస్తుందండి. రేపటి రోజున బిజీగా ఉంటుంది, కానీ ఫలితాలు మీ కృషి కంటే కూడా చాలా తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. భార్యాభర్తల మధ్య తీపి ఉంటుంది. అపార్థాలు, ప్రేమ సంబంధాలు దూరాన్ని సృష్టించవచ్చు. కాబట్టి స్పష్టమైన సంభాషణ అవసరము. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి. అజాగ్రత్త కారణంగా పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. రేపటి మీకు పాత సమస్యల గురించి కొంత ఆందోళన కలగవచ్చు. గతంలో జరిగిన సమస్య లేదా అసంపూర్తిగా ఉన్న వ్యాపారం మళ్ళీ తేలెత్తవచ్చు. దీనివల్ల మీరు కొంచెం అశాంతికి గురవుతారన్నమాట. భయపడకుండా ఓపికగా మరియు అవగాహనతో పరిస్థితి నిర్వహించడం అయితే మంచిదండి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అయితే వహించండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు లేదా ఏదైనా ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే డబ్బు చిక్కపోతే అవకాశం ఉంటే మీ ఖర్చులు నియంత్రించుకోవడం రేపటి రోజున చాలా ముఖ్యం. పనిలో ప్రణాళికబద్ధంగా పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అనుభవజ్ఞులైన మరియు సీనియర్ వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితము సాధారణంగా ఉంటుంది, కానీ మీ ఆలోచన పట్టించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడి మరియు అలసటను నివారించండి. యోగా, ధ్యానం లేదా తేలికపాటి నడక ఉపశమనం కలిగిస్తుంది. లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో రేపటిలో కొంచెం సేపు గడిపినట్లయితే మీకు అన్ని రకాలు కూడా కొంచెం మనశ్శాంతి లభిస్తుందండి. రేపటిలో ఈ రాశి వారికి మధ్యాహ్నము 1 తర్వాత కొన్ని మంచి శుభవార్తలు అయితే ఖచ్చితంగా అందుతాయి. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నా ఒక శుభవార్త రేపటిలో మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా కూడా మీకైతే శుభవార్త ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.